అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు మిర్రర్ టీవీ దిస్ ఇస్ రేఖ రైట్ వెనక వైపు సెక్రటేరియట్ ఇటువైపు చూస్తే అమరవీరుల స్తూపం నిన్న పొద్దుగాల 10 గంటలకు ప్రజాభవన్ దగ్గరికి పోయి అక్కడ ప్రజాభవన్ దగ్గర కూర్చుంటే ఎవరు ఎక్కడ కూర్చున్నోళ్ళు ఎవరు ఏం కథ అన్ని చెప్తా నేను మీకు ప్రజాభవన్ దగ్గర కూర్చుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేరు ముంగడికేలా నడుచుకుంటూ పోయినరు వీళ్ళతోని మాట్లాడమని కొంతమంది పొలిటికల్ లీడర్స్ని పట్టుకొచ్చినా కూడా మేము మాట్లాడము మేము చెప్పింది వింటేనే వాళ్ళతోని మాట్లాడతాము లేకపోతే మాట్లాడము అని చెప్పేసి ఏమన్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి తెస్తే జీవో 46 రద్దు చేస్తాము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము మొత్తం మీద నిరుద్యోగులకు ఉన్న సమస్యలన్నీ తీర్చేస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు ఇలా ఎంతో పొడుగు హామీలు ఇచ్చిండ్రు ఇలా కనీసము అసెంబ్లీ సమావేశాలు అవుతున్నప్పటికి కూడా జీవో 46 గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఏ ఒక్క ముచ్చట తీసిన పాపాన ఓలే ఈ రాజకీయ నాయకులు ఈ అధికార కాంగ్రెస్ పార్టీ నిన్న 10 గంటలకు కూర్చున్నారు ప్రజాభవన్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉన్నారు అట్లనే మా డిమాండ్లు అన్ని వినే వరకు జీవో 46 రద్దు చేసేదాకా మేము ఇక్కడ నుంచి గదిలేదు లేదని చెప్పేసి వాళ్ళు రాత్రి 2-3 దాకా అక్కడనే కూర్చొని శాంతియుత అంటే నీళ్లు అన్నము ఏమీ లేకుండా ఏమీ ఉట్టుకోకుండా శాంతియుత నిరసనకు దిగిండ్రు 3కి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకుపోయి వ్యాన్లలో ఎక్కించుకొని ఎంత నిర్లక్ష్యం అంటే చూడుండ్రి మనం ఆ విజువల్స్ పక్కకు ప్లే చేసుకుందాము అవి కూడా చూడొచ్చు ఎంత నిర్లక్ష్యం అంటే కనీసం వ్యాన్లు ఎక్కించినాక కూడా వెనక డోర్లు పెట్టకుండా గేట్లు పెట్టకుండా ఒక కానిస్టేబుల్ కింద పడబోతుంటే వీళ్ళు పట్టుకొని ఆయనను కాపాడినరు మొత్తం మీద 3 వ్యాన్లు పెట్టి చెట్టుకోగలను పుట్టకోగలను ఎత్తే మళ్ళీ 6-10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరుల జ్యోతి దగ్గర సెక్రటేరియట్ ఎదురుగా అమరవీరుల జ్యోతి దగ్గర వీళ్ళు కూర్చున్నారు వీళ్ళందరూ జీవో 46 బాధితులు పెద్ద ఎత్తున ఎన్ని హామీలు ఎన్ని రకాల హామీలు ఇవ్వాలనో అన్ని రకాల హామీలు ఇచ్చిండ్రు వాళ్ళ బొచ్చలల్లో ఓట్లు రాల్పించుకునేందుకు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసిండ్రో అన్ని విధాల ప్రయత్నాలు చేసిండ్రు ఇలా అందరం ఎక్కిన తర్వాత కనీసం శాంతియుత నిరసనలు కూడా చేసినా కూడా శాంతియుత నిరసనలు చేసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుకుంటా కొట్టుకుంటా తోసుకుంటా అసలు ఘోరమైన పరిస్థితులు వాళ్ళకు ఒక్కొక్కరికి దెబ్బలు చూస్తుంటే చాలా బాధ అవుతుంది ఎక్కడి నుంచో తెలంగాణ వ్యాప్తంగా నలుమూలల నుంచి ఉన్న జిల్లాల అన్నిట్ల నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు మాట్లాడిద్దాం పాపం దెబ్బలు కూడా ఎండ ఇంత కొడుతున్నా కూడా వీళ్ళు ఇక్కడనే ఉన్నారు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదంటారు జీవో 46 రద్దు చేసేదాకా మేమందరం మెరిట్ స్టూడెంట్స్మే జీవో 46 రద్దు చేసేదాకా ఇక్కడ నుంచి కదిలే లేదంటారు ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం జీవో 46 హైకోర్టులో 24 సార్లు పోస్ట్ పోన్ అయిందట 24 సార్లు అధికారంలోకి వచ్చి 8 నెలల పొద్దవుతుంది ఈ జీవో 46 బాధితులను ఎట్లా వాడుకోవాలనో అట్లా వాడుకున్నారు మనం చూసినాం చాలా సోషల్ మీడియా వేదికలలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మేము ఇంత కట్టపడ్డాం అంత కట్టపడ్డాం కనీసం ఇప్పుడు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేదు ఈ సర్కార్ అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తాండ్రు ఒకసారి మాట్లాడిద్దాం నమస్తే అన్న నమస్తే మేడం ఎక్కడి నుంచి వచ్చి నాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం కామారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం కామారెడ్డి కనీసం గొంతులు కూడా వస్తలేవుగా ఎప్పుడు తిన్నారు నిన్న మార్నింగ్ 8 నుంచి రాత్రి 2 గంటల వరకు 8 పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు మేడం స్టిల్ ఇప్పటి వరకు ఏం తీసుకోకుండా ఇలానే శాంతియుతంగా కూర్చున్నాం మేడం అక్కడ ప్రజా దర్బార్లో మార్నింగ్ 8 నుంచి రాత్రి 2 గంటల వరకు కూర్చుంటే రాత్రి 3 గంటలకు గుడ్డు చప్పుడు కాకుండా ఏ అధికారి కానీ ఏ మినిస్టర్ కానీ మాకు వచ్చి పరామర్శించకుండా మాకు ఎటువంటి హామీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక 5-6 వ్యాన్లలో అరెస్ట్ చేసి సికింద్రాబాద్లో కోలని ఎంజీబీఎస్లో కోలని బోయిన్పల్లిలో కోలని ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ ఇడిచేశారు చాలామంది అరెస్ట్ చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారు కదా మిమ్మల్ని అట్లా ఎందుకు ఇడిచిపెట్టారు రోడ్ల మీద అదే మేడం ఇక్కడ అరెస్ట్ చేసాం ఎక్కడికైనా వెళ్ళండి రా అని వదిలేశారు మేడం రాత్రి 2-3 గంటల రాత్రి ఆ టైంలో ఎవరైనా తాగిన వాళ్ళు కానీ ఏదైనా ఒక విద్యార్థుల మీద అఘాయిత్యాలు చేసి ఎవరి బాధ్యత వహించాలి మేడం దీనికి అందుకే మేము ఇది సచివాలయం కాదు మేడం ఇక్కడ ప్రతి మినిస్టరు ఈ సబ్ కమిటీ వేశారు మేడం ఈ జీవో నెంబర్ 40 మీద సబ్ కమిటీ వేసి దాదాపు 4 నెలలు అవుతుంది మేడం సబ్ కమిటీ రిపోర్ట్ అనేది 2 నెలలు ఇస్తారు 2 నెలలు ఇస్తా అని చెప్పారు ఇప్పటి వరకు లేదు 2 నెలలు అయ్యేది 4 నెలలు అవుతుంది మేడం కాలయాపన చేస్తున్నారు మాకు ఎటువంటి సమాధానం ఇస్తారేమో అని చెప్పేసి ఈరోజు సబ్ కమిటీ మీటింగ్ ఉంది అందుకే ఇక్కడ శాంతియుతంగా సచివాలయంకి ఎదురుగా మేము కూర్చున్నాం మేడం మా డిమాండ్ ఏంటంటే సబ్ కమిటీ రిపోర్ట్ తొందరగా వాళ్ళు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే ఏజీ గారు అనేవాళ్ళు కోర్టులో ఈ బాధితులకు ఈ విధంగా న్యాయం చేయొచ్చని
అక్కడ ఏజీ గారు వచ్చి వాదించవచ్చు మేడం. కానీ ఏజీ గారు ఇప్పటికీ 28 వాయిదాలు తీసుకున్నారు మేడం కోర్టులో. ఎందుకు అట్లా వాయిదాలు ఎందుకు? అంటే ప్రభుత్వం దగ్గర కరెక్ట్ సమాధానం లేదు మేడం. చెప్పేసి తప్పు జరిగిందని తెలుసు, ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి రావడం కోసం ఆ జీవోని మేము ఎత్తేస్తాం, బాధిత మెరిట్ విద్యార్థులకు మేము న్యాయం చేస్తాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం చేసి మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు మేడం. చెప్పారు, కమిటీ వేశారు, కాలాపన చేస్తున్నారు తప్ప ఏజీ అటెండ్ కాడు, సబ్ కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వదు. ఈ మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు మేడం. గత 13 నెలల నుంచి అల్లుపెరగని పోరాటం చేస్తున్నాం మేడం. అవును మేడం. డబ్బులు లేకపోతే క్యాటరింగ్లు చేసి ర్యాపిడోలు కొట్టుకుంటా, అడ్వకేట్ల ఫీజులు కట్టుకుంటా, మినిస్టర్ల దగ్గరికి, ఎమ్మెల్సీల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నాం మేడం. చూస్తాం తప్ప ఒక్క మినిస్టర్ అన్న నిన్న మార్నింగ్ 8 నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఒక మంచి నీళ్ళు తీసుకోకుండా కూర్చున్నాం. ఒక ఎమ్మెల్యే వచ్చి మాకు కలవలేడు, ఒక ఎమ్మెల్సీ వచ్చి కలవలేడు, ఒక మినిస్టర్ వచ్చి చిన్నారెడ్డి వచ్చారు. నేను జస్ట్ ప్రభుత్వ సలహాదారుని, నేనేం చేయలేను, మినిస్టర్లో నేను మాట్లాడాను, వాళ్ళు అందుబాటులో లేరు, అందుబాటులో ఇస్తే కల్పిస్తామని చెప్పి ఒక 2-3 గంటలు మా దగ్గర ఉండేసి సరే అమ్మ అని వెళ్ళిపోయాడు. మేము చిన్నారెడ్డి గారు వెళ్ళిపోయిన అర్ధ గంటకే మమ్మల్ని 5-6 వ్యాన్లలో కుక్కి గాయాలు చేసి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వదిలేశారు మేడం. మేము ఏం చేయాలో దిక్కు చోచక ప్రభుత్వ సచివాలయం ముందు కూర్చొని శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం మేడం. ఈ జీవో 46 రద్దు చేస్తే ఇట్లాంటి సమస్యలు ఎదురైతేనే మనం ముచ్చట్లు చెప్తారా? మీకు ఏం సమస్యలు ఎదురుగా మేడం. జాబ్ వచ్చిన సోదరుల ఉద్యోగాలు ఎవరు తీయమంటలే మేడం. 1200 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇంకొన్ని సూపర్ న్యూమర్ క్రియేట్ చేసేసి ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంది మేడం. కానీ వాళ్ళకి చెయ్యడానికి బద్ధకం మేడం. మా 317 జీవో మీద 46 మీద కమిటీ వేశారు మేడం. 317 జీవో దాదాపు కొలిక్కి వచ్చింది. కానీ 46 జీవో మీద ఇంతవరకు సబ్ కమిటీ అనేది కూర్చోలేదు, మా విషయం గురించి ఇంతవరకు చర్చించలేదు మేడం. అంతే మేడం. న్యాయం జరుగుతుంది మేడం. దాదాపు 2000 మంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారు మేడం దీనివల్ల. ఇప్పుడు దాదాపు ఒక 100 మంది ఉన్నాం ఇక్కడ మేడం. దాదాపు మేము ఇతరులు బయలుదేరారు, వాళ్ళందరూ వస్తారు. దాదాపు ఒక 500-600 మంది ఇంకొక 2-3 గంటలు ఇక్కడ గ్యాదర్ అంటే ఇట్లా కూర్చొని శాంతియుత నిరసన చేస్తే మీ సమస్య సర్దుబాటు అవుతుంది, సమస్యను తీరుస్తారని అనుకుంటారా మీరు? తీర్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు. పోటీ నుంచి ఎటు నుంచి ఎడిపోవాలో తెలక నైట్ చూడండి సార్ మీరు మొత్తం వాచిపోయింది సార్. మొత్తం జీళ్ళటేంది సార్ ఎటు కొడితే మంచినీళ్ళు కూడా లేదు నిన్న ఉదయం నుంచి. సార్ మేము దొంగతనం చేయలేదు కదా, లేకుంటే ఎవరిని హత్య ప్రయత్నం చేయలేదు కదా. మమ్మల్ని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఒక ఎస్ఐ గారిని, ఒక 2 కానిస్టేబుల్ని, అరే బాబు మీరు ఇక్కడ కూర్చోండి, పొద్దున ఏమైనా సమస్య పరిష్కారం అవుతుంది, మీరు పొద్దునుంచి ఏం తినలేదు, మిమ్మల్ని ఎక్కడో వదిలేసి మీరు కళ్ళు తిరిగి పడిపోతారు, ఏమైనా అయితే మళ్ళీ ప్రాబ్లం అయితే కొంచెం చేయాలి లేదా? మేము తెలంగాణ బిడ్డలమే కదా. ఎక్కడో వదిలేస్తే మేము ఎటు పోతాం? నైట్ 2 గంటలకు ఎవరైనా దారిన పోతాం. డ్రగ్స్ తినేటోడో గంజా ఎవడో వచ్చేసి కొడతాడు, చంపేస్తాడు. మేము స్టూడెంట్స్ సార్, మేము విధి కుక్కలం కాదు, వీధి రౌడీలం కాదు. మేము అంత దారుణంగా 2:30కి ఈడ్చుకెళ్ళి దెబ్బలు తగిలేటట్టు చేసేసి రోడ్ల మీద పడేస్తే ఎటు పోవాలి? 2:30కు ఒక్కొక్కళ్ళు మాబుని ఆరోడు వనపరితోడు గద్వాలోడు అక్కడ వాజేడు ములుగు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాము. ఏడికి పోతాం? మాకేముంది ఇక్కడ? డ్రెస్ చేసుకొని ఇట్లా బయటికి ఇట్లా గుద్దుతారా సార్ పిల్లగాలని? జస్ట్ నైట్ టాయిలెట్ వస్తుంది, నైట్ టాయిలెట్ వస్తుంది. ఒక 2 పిల్లగాళ్ళు స్కూల్ పక్కకి పోతే 2-3 ముస్లిమ్స్ వాళ్ళు క్యారే ఏదో క్యాకర్ ఫుల్ తాగొచ్చి అన్న దండం పెడతా అన్న తప్పైంది అన్న సారీ అన్న చెప్పి వచ్చినాం. ఏ టైంలో వదులుతారన్న డిపార్ట్మెంట్ వాళ్ళు? బుద్ధి ఉండాలి కదా వాళ్ళకి కొంచెమైనా. సార్ మీరేం భయపడకండి, మేము ముట్టడి లాంటి ప్రోగ్రామ్ అగటం కలిగించము. కొడతారా? రేపటి రోజు మీ ప్లేస్లో మేమున్నా, మేమైతే డ్యూటీ చేయాలి కదా సార్.
మానవత్వాల తమ్ముళ్ళు ఎక్కర్రా మేము కూడా ఇంటికి వెళ్ళాలి లేకపోతే ఏదో చెప్పుకోవాలి కానీ మేము ఇంటికి పోకుండా మీకోసం ఉండాలిరా అని గుర్తుందంటే ఏంది సార్? సార్ ఒక మాట చెప్పండి, ఆ పిల్లలు రోడ్డు దాటేటి రారంట, వాళ్ళకి ఏదో నైట్ మొత్తం ఆగం గేట్ దాటేటి రారంట సార్, వాళ్ళకి నైట్ ఏదో ఆగం చేసారంట, అక్కడనే కూర్చొని శాంతియుతంగా నిరసన తెలుపుతామంటుర్రు అని చెప్పామని చెప్పింది సార్. అంతే సార్. కమిటీ రిపోర్ట్ ఇచ్చేంత వరకు కదలమన్నా, ఎందుకంటే కాలయాపన చేస్తున్నారు. కమిటీ సబ్ కమిటీ చేశారు. సబ్ కమిటీ ఏదైనా ఈరోజు రిపోర్ట్ ఇచ్చేంత వరకు, ఈ రోజా రేపా 7th or 8th వరకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చేంత వరకు మేము కదలమన్నా. ఎందుకనంటే కమిటీ కాలయాపన చేస్తున్నారు, ఏం చేయట్లేదు. 4 నెలలు గడిచిపోయింది. 60 రోజుల్లో రిపోర్ట్ ఇస్తాన్న కమిటీ 120 రోజులు అవుతుంది. 120 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కమిటీ ఏ రిపోర్ట్ ఇవ్వకపోగా ఇంకా కాలయాపన చేస్తుంది. ఇంకో 4 నెలల టీఎస్ఎస్పీ వాళ్ళు ట్రైనింగ్కి వస్తారు. సివిల్ ఏఆర్ పోయి వచ్చిన తర్వాత పోతారు జనరల్గా టీఎస్ఎస్పీ. ముందే పంపించారు అంటే మేమేం అట్లా మన మెరిట్ తెచ్చుకోవడం మా తప్ప అన్న.